నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాశులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు. అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మీ ఇద్దరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ విషెస్ కూడా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసా వాచా కర్మేణ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం. అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో. ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం. అయితే ఈ పేరు చూస్తే ఒకంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ క్రోధం ఉండకూడదనే కదా, క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా. మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా వేసింది. అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు, రవి అంటే అధికారానికి కారకుడు, వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని. అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు, డిఫరెంట్ ఎనర్జీస్. ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము, చిర్రమంటుంది. అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు, లేకపోతే మనుషుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమండి ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్. కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం, బట్ ఇక్కడ తిరుగుతాడు, సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు. పర్టికులర్గా మనం కుజుడిని, రవిని ఎందుకు వేసామంటే ఈ కలయిక ఉందని. అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ, లేకపోతే మనకి చూడండి బుధుడు మన ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్, దాని ఏమంటారు, షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ, షేర్స్ కారకుడు బుధుడు కదా. అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అమ్మో ఇట్లాంటివి మనం ఇట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటి జరుగుతుంది. అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే
జీవుడు బయట ఉన్నాడు. Hmm. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ. Hmm. ఎప్పుడు కూడా కాలసర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి. అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని. బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు. Okay. ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి. మనకి లాస్ట్ టైం 3.5 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. అప్పుడు గురువు కూడా లోపల ఉండి ఇక్కడ సంచరిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు. ఇప్పుడు ఎంత భయానకమైన ఎందుకంటే పరిస్థితి. జీవుడు కూడా నీచబడిపోయాడు కదా. Right. అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది. Right. ఇప్పుడు ఏంటంటే దేశాల మీద, అధికారుల మీద, యుద్ధ సంబంధించిన వాటి మీద, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. Right. జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు. Right. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబు పేలుల్లో ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము, లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము, చండీ పారాయణం చేయడము, ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు. తప్పకుండా సరే. ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్రోధినామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది, అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు వృచ్చికం కూడా అంతే కదా సార్. ఆ వృచ్చికం కూడా వృచ్చిక మేషాలకు అధిపతి అగ్ని జల రెండు కలయి కాంబినేషన్. ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసుకోవడానికి కుజుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే కడుపు మంట, కడుపులో మంట, ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటారు. క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం, మనకి క్రోధినామ సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది. కుజుడు ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ దేవుడిని ఆశ్రయించాలి, అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి. అందులో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఉష్ణమైన శీతలం అంటారు. వేడితో సమయంపై ఆవిరై వర్షంగా కురుస్తుంది. అందుకని ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని, బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల, అరవటం వల్ల, ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు, చచ్చిపోతుంది కదా, ఆకలి చచ్చిపోతుంది. అన్ని ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది అని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా, బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమీప చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది మీరు తెలియచేయండి. ప్రెడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి. సో కామన్ గా అయితే బూడిద గుమ్మడికాయని, బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా. అలాగే అమ్మవారిని, అలాగే చండిని ప్రత్యేకించి ఆరాధించమని పట్నాయక్ గారు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తోందో ఇప్పుడు చూద్దాం. మరి క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ చెప్తారా? ఆదాయము వ్యయము చూసుకుంటే 2-14 అంటే 2 ఆదాయం అయితే 14 వ్యయంగా చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఇది ఒక క్యాల్కులేషన్. మన పర్సనల్ చార్ట్లో ఉండే ధనయోగాన్ని బట్టి యోగం ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టుకో అని చెప్పడం, అదొకటి అర్థం చేసుకోవాలి. సో ఆ రాజపూజ అవమానం 2-2గా ఉంది. అయితే ఇక్కడ మరి ఈ సింహం వారికి ఖర్చు తగ్గాలి అంటే ఏం చేయాలి? మినుములు దానంగా ఇవ్వడం. 2వ స్థానంలో కేతు ఉన్నాడు కదా, రావాల్సిన డబ్బులు కట్ అవుతూ కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి. అందుకని గణపతిని ఆరాధించడం అంటే కేవలం ఏదో ఫోటో పెట్టుకొని చేయడం కాకుండా ఎవ్రీ రూపీ వచ్చినప్పుడు స్వామి నీ వల్లే వచ్చింది గ్రాటిట్యూడ్తో అలా కనుక చేయగలిగితే గణపతి అంటే ఈ కేతు యాక్సెప్ట్ చేస్తాడు మీకు, అంటే కేతు రిలీజ్ చేస్తాడు మీకు ఆపకుండా గణపతిని ఆరాధిస్తే కనుక. ఆ రకంగా వీరికి ధనం సంబంధించినటువంటి ఇది బాగా పెరగాలంటే కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గణపతి అష్టోత్తరాలు చదువుకోవడం ఇవి కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇక రాజ్యపూజ్యం పెరగాలి అని అనుకున్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, ఎందుకంటే దశమంలో గురువు వస్తున్నాడు ఎలాగో. సో 8th లార్డ్ ఈజ్ ఇన్ 10th
ఇప్పుడు దక్షిణామూర్తి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఇవి బ్రహ్మాండంగా పనికొస్తాయి. ఇక డూసు డోంట్స్లోకి కనుక వెళ్ళినట్లయితే మనం ఇక్కడ పర్టికులర్గా ఎవరికైనా మనీ ఇచ్చేటువంటివి, ఎందుకంటే 2లో కేతువు కదా, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఏదో తెలియని చిన్న డిస్టర్బెన్సెస్, మనీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్, ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు 7th హౌస్ సాటర్న్ కాబట్టి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం మనం ఎటువంటి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకుంటున్నాము ఏమిటి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ జాగ్రత్త కనుక మనం తీసుకోగలిగితే, ఆ జాగ్రత్త పడగలిగితే ఈ సింహరాశి వారికి, సింహ లగ్నం రాశి వారికి ఇవి పర్టికులర్గా చూసుకోవాలి. మరి కలిసి వచ్చేది ఏమిటి? వీళ్ళు ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే భూమి మీద, ప్రధానంగా భూమి మీద కానీ ఏదైనా కొత్త విద్య నేర్చుకునేటువంటి అంశం మీద కానీ వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ గురువు యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉంటుంది. ఇది సహజంగానే భూ సంబంధించిన రాశిది, వృశ్చిక రాశి అనేటువంటిది. అందుకే ఈ రాశి బాగుంది అనుకోండి ఎవరికైనా ఖచ్చితంగా భూములు బాగుంటాయి వాళ్ళకి. సో గురువు దృష్టి ఎప్పుడైతే దాని మీద పడుతుందో, ఈ పంచమాధిపతి, అష్టమాధిపతి అయినప్పటికీ పంచమాధిపతి కూడా అవుతుంది కాబట్టి, ఆ గురువు యొక్క రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడే కాకుండా వీళ్ళు విదేశాల్లో కూడా భూములు కొనుగోలు చేయడము, విదేశాలకు వెళ్ళి చదువుకోవడము, కొత్త విద్యలు నేర్చుకోవడం, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఏమాత్రం అవకాశం వచ్చినా వదులుకోకూడదు వీళ్ళు, సింహరాశి వారు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా భూమి, విద్యా సంబంధించిన విషయంలో చాలా బాగుంది ఈ సంవత్సరం. అయితే ఈ కేతు 2లో ఉన్నందుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకసారి కేతువుని స్మరించుకోవడము, మరీ మనీ ఎక్కడైనా మాటిమాటికి ఆగుతుంది అనుకున్నప్పుడు పర్టికులర్గా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణగా చేసుకున్నట్లయితే ఇక్కడ 3 రకాలు, ఎలాగ ఈశ్వరుణ్ణి, అమ్మవారిని మరియు గణపతిని తలుచుకుంటాడు, ఇదొకటి. అండ్ అట్లాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త సంతానం దూరంగా వెళ్ళడం, ఏది ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళని హాస్టల్స్లో వేయడం, ఇట్లాంటివి బలంగా చూపిస్తుంది వీరికి. చూసుకున్నట్లయితే ఇక్కడ 7వ స్థానంలో సాటర్న్ ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ శని వక్రిస్తాడో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేస్తుంది. అదొకటి మెయిన్ గా చూపిస్తుంది. అది జూన్ నుంచి ఉంటుంది. గురువు మారడం వల్ల ఏమిటి అంటే ఉద్యోగ మార్పులు కూడా ఇస్తుంది. ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇంకొక ఉద్యోగంలో మారడం కానీ, పర్టికులర్గా వీళ్ళ యాక్టివిటీస్లో ఇంకొంచెం పెంచుకోవడము, అంటే వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా కొంచెం ఎక్స్పాన్షన్స్ అంటారు. గురువు ఎక్స్పాన్షన్స్ కారకుడు. అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు రీసెర్చెస్ త్రూ కానీ రకరకాల ఎక్స్పాన్షన్స్ అనేవి జరుగుతాయి. కాకపోతే ఈ సంవత్సరం మొత్తము కూడా వీరికి ఏంటంటే భూమి, గృహము, వాహనము ఈ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం, ఎందుకంటే ఈ షష్టమాధిపతి ఈ సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కదా, 6వ అధిపతి, కొంచెం ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పర్టికులర్గా. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ రాహు ఏర్పడినందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తూ ఉండాలి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం ఆ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమిటంటే మెయిన్గా ఎవరికైనా దృష్టి దోషం ఉన్నా, ఎందుకంటే 2లో కేతువు కదా, అదొక్కటి చూసుకోవాలి. అంటే దృష్టి దోషం అంటే కంటికి సంబంధించిన దోషం ఏదైనా ఉంటే కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం అవ్వకముందే ఈ రవి అంటే రాస్యాధిపతి రవి శని రాహువుల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు. అంటే తనకున్నటువంటి దాన్ని కొంత తగ్గించుకున్నాడు అక్కడ. దాంతోపాటు 2లో కేతు వచ్చింది కాబట్టి ఏంటి ఈ దృష్టి మీద పడుతుంది. ఎందుకంటే చక్షువులు కారకుడు సూర్య భగవానుడు, చాక్షుషోపనిషత్ పారాయణం చేయడము ఇవి మంచి ఫలితాలు ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఆరోగ్య రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్, సింహరాశి వారికి ప్రొడిక్షన్స్ అయితే చూసాం మనము. 2/14 2/2 చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఆయన కళ్ళకి సంబంధించి, లివర్కి సంబంధించి, చర్మానికి సంబంధించిన సమస్యనే ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది. అంటే ద్వితీయ స్థానంలో కేతు, వాక్కు స్థానంలో, కుటుంబ స్థానంలో కేతు అనేది తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఆయన చెప్పేవన్నీ మనకి అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో, వాక్కు స్థానంలో కేతు ఉండడం లివర్ మీద ప్రభావాన్ని చూపించడం తెలుస్తుంది. అది సహజంగానే, అంటే అందరికీ కూడా DNA సిస్టమ్ సంబంధించి మాంసానికి సంబంధించినటువంటి కారకత్వాన్ని మనం పంచమాన్ని తీసుకోవడం జరిగింది, వెజిటబుల్ థెరపీలు.
ఇక్కడ ప్రధానంగా మనం మంచి గుమ్మడికాయని ప్రధానంగా తీసుకుంటాం. సూర్యశక్తికి Hmm. మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో Hmm. ఆయన కుంభస్థానంలో కూడా ఇబ్బందిని చెప్పడం జరిగింది. అవును. 2, 3, 4, 5, 6, 7 సప్తమాధిపతితో ఇబ్బంది, భార్యాభర్తల మధ్య డిహైడ్రేషన్, ఒక తెలియని ఇబ్బంది, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ ఆవిరైపోవడం, లేకపోతే బంధుత్వాల మధ్య ఈ ఇబ్బంది వచ్చే అవకాశం. కాబట్టి మంచి గుమ్మడికాయని బెండకాయల్ని విరివిగా వాడుకోవడం, మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం ఒకటి ప్రధానంగా. దాంతోపాటు లివర్కి సంబంధించిన చెప్పారు, కళ్ళకి సంబంధించి సమస్యలు చెప్పారు. కాబట్టి దొండకాయ, నిమ్మకాయ, గోరుచిక్కుళ్ళు దృష్టి లోపాల నుంచి బయటపడడానికి, మెటబాలిజాన్ని మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వెజిటబుల్ థెరపీలో. ఎట్లా తీసుకోవాలి సార్? జ్యూస్ లో ఒక్కసారి చెప్పండి. 2-3 కాంబినేషన్స్ ఉన్నాయి కదా. అలాగే దొండకాయని ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం దేన్నైతే ఇస్తామో దాన్ని పొందుతాం. మనకి ఇబ్బంది ఉంది, మనతో పాటు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దీన్ని ఇప్పుడు ఎలాగో జ్యూస్ చేయాలి, కొంచెం ఎక్కువ చేసి దీన్ని అవతల వాడికి ఆరోగ్యం బాగుపడడానికి మన ఇంటికి వస్తే టీ ఇచ్చామనుకోండి, అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది ఇవ్వడం వల్ల అంటే మనం దీన్ని కూడా ఒక ఆలంబనగా చేసుకుని దీన్ని దానం ఇవ్వడం ద్వారా అవతల వాడికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాం. కాబట్టి మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ మీరు తాగే జ్యూస్ మీరు వాళ్ళకి ఇవ్వడం అంటే మీకు దృష్టి లోపాన్ని తగ్గిస్తుంది. అవతల వాడికి లివర్కి సంబంధించి, నరాలకు సంబంధించిన సమస్య ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. జ్యూస్ని ఇవ్వడం కానీ, లేకపోతే గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, నిమ్మకాయలు దానంగా ఇవ్వడం కూడా చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతాం. ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక జ్యూసుల విషయానికి వస్తే 10 గోరుచిక్కుళ్ళు, 6 దొండకాయలు, 1 నిమ్మకాయ, 6 తమలపాకులు, 1 జ్యూస్. అలాగే బెండకాయని నీళ్లలో కట్ చేసి నానబెట్టి అది ఉదయం 1 లీటర్ నీళ్ళు, ఒక 10 బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వదిలేసి మధ్యాహ్నం వరకు ఆ నీటిని తీసుకోవడం ద్వారా వాళ్ళ మధ్య ఏదైతే డిహైడ్రేషన్ ఉందో అది తగ్గుతుంది. షుగర్ వల్ల ఇప్పటి వరకు డయాబెటీస్ ఏవైతే ఆర్గాన్స్ డ్యామేజ్ అని వాటిలన్నిటికీ కూడా ఆ శక్తి, శని భగవానుడి యొక్క శక్తి చేకూరడం ద్వారా ఆర్గాన్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే మనం బూడిద గుమ్మడికాయని 200 గ్రాములు బూడిద గుమ్మడికాయని తీసుకొని ఒక 3 తమలపాకులు, కొంచెం చెరుకు రసం కానీ మనకు నచ్చితే మజ్జిగ కానీ వేసుకొని ఉప్పు, మిరియాల పొడి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య చర్మానికి సంబంధించి కొంతమందికి ఎల్లార్జ్ అయిపోయి ఉంటుంది. మన ముక్కులో కండ పెరిగింది, లోపల గడ్డలు పెరిగి ఇలాంటివన్నీ చెప్తారు. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడానికి అవకాశం. బ్యూటిఫుల్ చెప్పినటువంటి మోస్ట్లీ ఎక్కువ జ్యూసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జ్యూసెస్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే పరిస్థితి మెడిసిన్స్ చేయి కూడా దాటేస్తున్నాం, డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప మెడిసిన్ పని చేయట్లేదు. పవర్లు పెంచుతున్నారు. పారాసెటమాల్ మామూలుగా ఉండేది, ఇప్పుడు డోలో 650, ఇప్పుడు రేపు 1000 అయిపోద్ది. 2000 ఇంకా అలా పెరిగిపోతున్న డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోతే అది లివర్ మీద ప్రభావాన్ని ఎక్కువ చూపించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి న్యూట్రిషన్ వెజిటబుల్, దాని సహాయంతో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. 100% జాతకంలో వచ్చే గ్రహ దోషాలని కూడా, ఎందుకంటే గ్రహం ఎక్కడో లేదు, మన శరీరంలో ఉంది. కాబట్టి మనం ఇచ్చే ఆ వెజిటబుల్ ఆ గ్రహ శాంతిని కూడా చేకూర్చి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. 10 మందికి అవిధానం చేయడం ద్వారా మంచి గుమ్మడికాయ దానం మనకు స్వయంపాకం ఉంది, ఆ దానం ఇవ్వడంతో అందులో ఇక్కడ ప్రధానంగా సింహరాశి వాళ్ళు దొండకాయలు దానం చేయండి, నిమ్మకాయలు దానం చేయండి, గోరుచిక్కులు దానం, యాచకులకైనా ఇచ్చుకోవచ్చు కదా హ్యాపీగా. అంటే వీటిని ప్రధానంగా చేసినటువంటి ఆహారాన్ని కూడా వంట చేసి వాళ్ళకి భగవంతుడికి నివేదనగా చేసి ఆ ప్రసాదాన్ని పెట్టడం ద్వారా ఆకలి తీర్చాలని కోరుకుంది. అది ఏదో పంచపక్ష పరిమాణాలు హోటల్లో కొన్నవి పెడితే ఆ వండినవాడు పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి లేకపోతే అది అవతల వాడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. నీకున్నటువంటి దోషం అవతల వాడికి ఉండే దోషాన్ని కూడా తీయాలి. కాబట్టి శ్రద్ధతో మనమే మన ఇంట్లో 100 రకాల దొండకాయ ఎప్పుడు, గోరుచిక్కుడు కర్రీ, కొంచెం నిమ్మకాయ పచ్చడి లాంటిది పట్టుకెళ్ళి భోజనం పెడితే వాడికి ఆకలే తీరుతుంది. నువ్వు నీ మనస్సుతో వండి భగవంతుడికి నివేదన చేసి, ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఇంట్లో దేవుడికి నివేదన చేసి దేని ప్రసాదం నేను అంటే అన్నదానాన్ని ఒప్పుకోను. అన్నదానం చేయకుండా అవతల వాళ్ళని సోమరిపోతులు చేస్తా ఉంటాం. ఇది నువ్వు భగవంతుడికి నివేదన చేసినప్పుడు అన్నదానం అవదు, అన్న ప్రసాదం అవుతుంది. కాబట్టి వాళ్ళలో భక్తి భావాన్ని కూడా పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి చాలా లాభాన్ని ఇస్తుంది. బ్యూటిఫుల్, చక్కటి ఆల్టర్నేటివ్ చెప్పారు. డెఫినెట్ గా మిగిలిన రాశుల వాళ్ళు కూడా చెప్పినటువంటి వెజిటబుల్స్ ని చక్కగా దానం కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.